అంటే మీ లైఫ్ స్టైల్‌లోనే మార్పొచ్చిందా? ఈ మొదటి సెషన్‌కి వెళ్ళినప్పటికే గురువు గారి దగ్గర నుంచి ఇయన్నీ ప్రాక్టీస్ అంటే చేసేటప్పుడు? ఆయన మెప్పుతోనే నాకొచ్చిందేమో తెలీదు. ఆ! మెచ్చుకున్నారు గదా! అవును. అంతవరకు నాకు ప్రపంచం ఏం తెలీదండి. ఆ! నేను పెరిగిందట్లాగే మా మామయ్య కూడా అంతే. ఇక్కడ ఇటువైపు 9 నవగ్రహాలు మేము. పెద్ద గ్రహం నేనే. అటువైపు వాళ్ళు 9 మంది. అక్కడ ఆహా! పెద్ద కొడుకు, ఇక్కడ నేను పెద్ద కూతురు. ఆహాహా! అట్లాగా సరే కర్నూలుకొచ్చేసామా. హ్మ్. వచ్చిన తర్వాత నాకొకటి అనిపించింది. మా గురూజీ ఏమన్నారంటే, సినిమాకి పోయినా కూడా మీరు సెకండ్ హాఫ్‌లో ఆ! నెక్స్ట్ ఏమని మాట్లాడొద్దు. ఆ! యోగా గురించి చెప్పాలంట. ఎట్లా చెప్తామండి అట్లా? కొత్త వాళ్ళు సినిమాకి అందరు ఫ్యామిలీ వెళ్తామా? పక్కన వాళ్ళోళ్ళు ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు కదా! ఆ! అట్లా చెప్పమన్నారు. చాలా కష్టం. ఏం చేయాలి? ఏం చేయాలి? అనేటప్పటికి ఒక ఫంక్షన్‌కెళ్ళాను. నా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళు మేడం వాళ్ళంటే చాలా ఫేమస్ కర్నూల్‌లో ఒకప్పుడు. హ్మ్. ఆ ఇంటి ఆవిడకి ఏదో బాధ ఉంది అనుకున్నా. ఫంక్షన్ అయ్యేటప్పుడు మెల్లగా కూర్చుంది. మెల్లగా లేచింది. మా గురూజీ ఒకే మాట అన్నారు. గురూజీ ఎలా పరిచయం చేసుకోవాలి మనం? మాకు అది ఏం తెలీదంటే, ఏం లేదమ్మా మెల్లగా కూర్చున్నారా? మోకాళ్ళ నొప్పులా అని అడగండి. తల పట్టుకున్నారా? తలనొప్పి అనండి. డల్లుకున్నారా? పొట్ట నొప్పి అని అడగండి. అడుగుతారు కదా! అడిగిన వెంటనే యోగా చేయండి తగ్గిపోతుందని చెప్పండి అంటే, అవునా? సరే చెప్తామండి అని. ఇంకేముందండి ఆవిడ మెల్లగా కూర్చున్నారు. అక్కడికి భయపడుతూనే అడిగా. జనాలు అంతమంది ఉంటారు కదా! ఎట్లా అడుగుతాం మనం దాంట్లో? సరే ఒక్కొక్కళ్ళు పోయిన తర్వాత లాస్ట్ వరకు ఉన్నానండి. ఆ ఛాన్స్ కొరకే. లాస్ట్ వరకు ఉండేసేసి మెల్లగా అప్పుడు ఏమండి అంత మెల్లగా కూర్చున్నారు. ఏమండంటే మోకాలు నొప్పులండి నాకు అంది. నా జడ కూడా నేను వేసుకోలేనండి అంది. అవునా? మీరు యోగా చేయండి బాగా అవుతుందన్న. నాకు నమ్మకం లేదు. నాకేదో బాగైంది. కానీ తనకెట్లా బాగా అవుతుందండి? నాకేమైనా వచ్చా యోగా? అంత పర్ఫెక్ట్ కాదు కదా! అప్పుడే ప్రవేశించారు కాబట్టి. అప్పుడప్పుడే 4 ఇయర్స్ అయింది. రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే ఉంది. కానీ ఎవరికి చెప్పడైతే లేదు కదా! అట్లాగా అనేటప్పటికి నాకు యోగా తెలుసండి. బి వెంకట్రామరెడ్డి హైదరాబాద్ నేచర్ క్యూర్‌లో ఎళ్ళా నేనంది. అబ్బా! ఒక్కరు దొరికారు అనుకున్న మనసులో వెంటనే ఆవిడేమంది, ఆయనంతా ఇంగ్లీష్‌లో చెప్పాడు క్లాసు. మళ్ళీ మీరు అంది. అంటే నాకు ఇంగ్లీష్ రాదండి. తెలుగులో చెప్తానన్నా. వెంటనే రేపు మీ కారు పంపిస్తాను చెప్తారా అంది. మళ్ళీ నాకప్పుడు అహం మీరన్నారు కదా! మార్పేమని వచ్చిందని. కొంచెం అహం అనుకోండి. వీళ్ళ కారు ఉంటే నేను ఇంటికొచ్చి చెప్పాలా? వీళ్ళ ఇంటికి రావచ్చు కదా! వాళ్ళు చూస్తే చాలా బిగ్ షాట్స్ కదా! అట్లాగా ఇంటికి రాగానే ల్యాండ్ ఒకటి ఉండింది మా దగ్గర ఫోను. గురూజీకి ఫోన్ చేశా. గురూజీ ఇట్లా వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు అంటే, దాంట్లో ఏముందమ్మా ఎళ్ళు అన్నారు. ఎలా వెళ్తాం గురూజీ? వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటాను నేను. అంటే కాదమ్మా వాళ్ళకి ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు. ఇంటికి రా అంటే ఎందుకు వస్తాడమ్మా? కాదు కదా! కొంతమందికి అట్లా ఉంటారమ్మా వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళు మనమే వెళ్ళి చెప్పాలి అన్నారు. ఆ మాట అయిన తర్వాత ఇంకోటి చెప్పారు ఆయన. చూడమా నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఏమంటే డబ్బులు ఉండేవాళ్ళు టైం పాస్కే పిలిపించుకుంటారు. నిజంగా ఆవిడకు పెయిన్ ఉందనుకో నువ్వు చెప్పు క్లాస్. మీరు అబద్ధం చెప్పొద్దన్నారు కదా అని. గురుజీ ముందే ప్రామిస్ చేసుకుంటారు కదా, అబద్ధాలు చెప్పొద్దు, హింస చేయద్దు, మనకు ఉంటాయి కదా నియమ నియమాలు. ఫస్ట్ అవే బేస్ బాగుండాలా. ఇప్పుడు ఎవరైనా నాకు యోగా చెప్పండి అంటే ముందు బేసే చెప్తాను నేను, ముందు ఆసన చెప్పను. అందుకే వాళ్ళకి బోరు క్లాస్ నాది. ఏంటమ్మా మీరు అంతా తీరి ఇంత చెప్తారని. బేస్ లేకుంటే మీకు బిల్డింగ్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు సొసైటీలో మీకు మంచి పేరు రావాలంటే ఈ నియమాలు పాటించాలా, మీకే మీరు బాగుండాలంటే ఇవి పాటించాలా. అవి వద్దా మీకు కావాలి కదా, మీరు వినకపోయినా హఠం చేసి చెప్తాను నేను. అట్లా మీరు అబద్ధాలు చెప్పొద్దు అన్నారు కదా గురూజీ అన్నాను ఫోన్లో. చూడండి ధైర్యం లేదంట మళ్ళీ దొంగగా మాట్లాడారు. ఆయన అన్నారు వెంటనే, లేదమ్మా ఆయనే అబద్ధం చెప్పారు కదా. ఇది అబద్ధం కాదురా, వాళ్ళు టైం పాస్ కన్నప్పుడు అబద్ధం ఎందుకు అవుతుంది? డబ్బులు పడిస్తే మనం వాళ్ళకి గంట మాట్లాడాలా, అది కాదు. నువ్వు గమనించు నీకే తెలుస్తుంది అన్నారు. అవునా అప్పుడు వెళ్ళానండి. అదే రెగ్యులర్గా పెట్టుకోలేదు నేను, వీక్లీ ట్వైస్ వస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, హోంవర్క్ ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది నాకు. అప్పుడు క్లాస్ పెట్టలేదు కదా, అయినా చూడండి. సరే 1 month వెళ్ళా అంటే 8 క్లాసులే తీసుకున్నా. వెళ్ళా ఫస్ట్ అంబాసిడర్ కార్ ఎక్కింది. సరే అయిపోయిందండి. 8 క్లాసులు అయిన తర్వాత మర్చిపోయాను నేను. నా ఇంటికి నేను చాలా గమనున్నా. క్లాస్ లేదు ఏం లేదు. ఇంకా ఒకరోజు ఇట్లాగే పిల్లల్ని కూర్చోబెట్టుకొని, ఇంకా పెద్ద ఇప్పుడు నేను టీచర్ అని కూర్చొని పిల్లలకి హోంవర్క్ అది రాసా ఇట్లా అంటున్నాను. ఆవిడ మెల్లగా వచ్చారు లోపలికి. వెండి కుంకుమ భరణ బట్టలు స్వీట్లు అన్ని పట్టుకొచ్చి అలా పెట్టి కాలు మొక్కింది. ఏమండి అంట, మీరు ఏం చెప్పారా కానీ జయగారండి నా జుట్టు నేనే వేసుకుంటున్నానంది. అంటే చేయి పైకి పోయేది కాదట. పరి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా విసుకుంటారు కదా, జడ కూడా వేయమ్మా అంటే విసుకుంటారు. అట్లాంటిది నా జడ నేనే వేసుకుంటున్నాను అంది ఆవిడ.
నేను అనుకున్నా ఏం ఆశ్చర్యం అసలు, ఎట్లా సాధ్యమైంది ఇది అనుకున్నా. అప్పుడు ఆవిడ ఒక మాట అన్నారండి, మీరు క్లాసులు పెట్టచ్చు కదా, ఎందుకు ఊరికే ఉంటారు, నాకు ఎంత బాగైంది, ఎన్నేళ్ళు నేను సఫర్ అయ్యాను తెలుసా, ఒకసారి ఆలోచించండి జయ. వెళ్ళిపోయింది. జయ గారు అంటారు, జయ గారు ఆలోచించండి అంది. అతను అలా వెళ్ళగానే నేను అన్నా, ఇదేదో బాగుంది, నేను క్లాసులు పెట్టాను ఇంకా అని అనుకున్నా. మా చెల్లి అప్పుడు 3rd year మెడిసిన్. జైల్లో పెడతారు నిన్ను, ఏమనుకుంటున్నావు, ఏదో కొంచెం నీకు బాగైంది, ఆమెకు గుడ్డిగా బాగైంది, దానికి నువ్వు క్లాసులు పెడతావు, వద్దు అంటే మళ్ళీ భయం, జైల్లో పెడితే పిల్లల్ని కూడా చూస్తారు, బంద్, నేను క్లాసులు పెట్టాను. ఎందుకు యోగా చేస్తే జైల్లో పెడతారా? కాదు, వాళ్ళకి ఏమన్నా అయితే అంటే నాకేం అంత ఐడియా లేక అట్లా అప్పుడు ఉండేదానికి అనేటప్పటికి నిజమే కదా, ఎందుకు అనవసరంగా జైల్లో పెట్టడం, వద్దనుకున్నాం. అనుకునేటప్పటికి చూడండి ఇట్లాగే 88 వరకు లాక్కొచ్చాం. 88లో మళ్ళీ ప్రస్థానం స్టార్ట్ అయింది. పిల్లలకి బుక్స్ కొందామని లక్ష్మణ బుక్ డిపో వెళ్ళాను, నోట్స్ కొనుక్కుంటాను. ఒక అబ్బాయి ఇచ్చాడు, మేడం యోగాలో కాంపిటీషన్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు వస్తారా అన్నాడు. నాకేం వచ్చు, ఈ అబ్బాయి ఇట్లా చెప్తున్నాడు అంటే వీళ్ళని మర్చిపోవద్దు మనం. అబ్బాయి చెప్పకుండా నాకు పోటీలే తెలీదు, ఫస్ట్ టైం యోగాలో కూడా పోటీలు ఉంటాయా, సరే శేషపని ట్రై చేస్తా అన్నాను. గురూజీకి ఫోన్ చేశాను, అన్నిట్లో అనుకోకుండా కలిసి వచ్చాయండి. అరే నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, నువ్వు వస్తావులే అన్నారు. అంత తర్వాత దానికి నేను గెస్ట్గా వస్తున్నా అన్నారండి. ఆ కాంపిటీషన్కు నేను గెస్ట్గా వస్తున్నా అంటే పోటీలు అయిన తర్వాత, ముందైతే నా గురించి నాకేసారు అనుకుంటారు, అది కూడా ఉంటుంది. నేను జడ్జిగా కూర్చున్నప్పుడు నాకు అనుభవం అయింది, అందుకే నా స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూర్చోను జడ్జిగా. నా కూతురు చేస్తున్న పోటీలో నేను వెయ్యను మార్కులు, వేరే పోయి కూర్చుంటా, తిట్టుకుంటాను నన్ను, మేడం ఇట్లా చేస్తారు, 1/2 మార్కనే పడుతుంది కదా అంటారు. నేను అస్సలు ఒప్పుకోను, మీకు ఎంత వస్తే అంతే ఉండాల, మనం ఎప్పుడు ఇలా పెట్టుకోవద్దు, రెక్కలు ఎప్పుడు మనకు అవసరం లేదండి, ఒరిజినల్ ఉండాలి మనం అని చెప్తాను. మా పాప స్టేట్ మెడలిస్ట్ అండి, కూతురు ఇట్లా మెడిసిన్ అయినా కూడా అమ్మాయి కూడా చేస్తుంది. ఇప్పుడు అంటే టైం లేదని, కాకపోతే తను క్లాసులు తీసుకుంటుంది కావాలి. సో ఆ టైంలో ఇంకా గురుజీ క్లాస్ స్టార్ట్ చేయాలి, ఇట్లా పెట్టుమా అన్నారు. అన్ని కలిసి వచ్చినట్టు ఒక స్వామిని అడిగాను, ఎట్లా అంటే రుచి పంచమి బాగుంది చూడమన్నారు, వినాయక చవితి 2వ రోజు. చాలా ఇంకా ఫోన్ చేస్తాను అంతే, గురువు గారు రావడం, నాకు అక్కడ కప్పు కొట్టడం, ఇక్కడ క్లాస్ ఓపెన్ చేయడం, అంతే. అట్లా స్టార్ట్ అయిన ప్రస్థానం. ఫస్ట్ 2 వచ్చేవాళ్ళండి నా దగ్గరికి, ఇద్దరు ప్రతిరోజు ఫోన్ చేస్తుంటుంది, గురూజీ 2 వచ్చారంటే 2 కళ్ళు ఉన్నాయి కదమ్మా, కానీ ఎప్పుడు ఆ పని లేదండి. ఎవరు రాలేదనుకో హ్యాపీగా చేసుకో, వస్తే మన తల తింటారు వాళ్ళు, అది చెప్పు ఇది చెప్పని, మన సాధన పోతుంది కదా, రాకుంటే రారు, వస్తే చెప్పన్నారు. అట్లా చెప్పి 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 ఈ పొద్దు ఎవరికి చిక్కకుండా అంటే దొరకని అనుకోండి, ఫోన్లు చేస్తూనే ఉంటారు, మేడం ఎప్పుడు దొరుకుతారు, అట్లా ప్రస్థానం అయిపోయింది. నాకు నేను అనుకుంటా నేనైనా జయలక్ష్మి అనుకుంటాను.